మహారాష్ట్ర జల్గావ్లోని పరండా రైల్వే స్టేషన్ దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు అంటుకున్నాయని వదంతులు రావడంతో ప్రయాణికులు భయపడిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు చైన్ లాగి ట్రైన్లో నుంచి దూకేశారు. అదే సమయంలో పక్క ట్రాక్పై అతివేగంగా వస్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. కొంతమంది గాయపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లక్నో నుంచి ముంబై వెళుతోంది. పరండా రైల్వే స్టేషన్ దగ్గరకు రాగానే ట్రైన్లో మంటలు చెలరేగాయన్న వార్త వ్యాపించడం, భయంతో ప్రయాణికులు దూకేయడంతో ఈ ఘోరం జరిగిపోయింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వేగంగా వస్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో మృతదేహాలు ముక్కలయ్యాయి. ట్రాక్పై శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదానికి అసలు కారణం ఏంటి, అగ్ని ప్రమాదం జరిగిందన్న వదంతులు ఎవరు పుట్టించారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జల్గావ్లోని పరండా రైల్వే స్టేషన్ దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు అంటుకున్నాయని వదంతులు రావడంతో ప్రయాణికులు భయపడిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు చైన్ లాగి ట్రైన్లో నుంచి దూకేశారు. అదే సమయంలో పక్క ట్రాక్పై అతివేగంగా వస్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. కొంతమంది గాయపడినట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ లక్నో నుంచి ముంబై వెళుతోంది. పరండా రైల్వే స్టేషన్ దగ్గరకు రాగానే ట్రైన్లో మంటలు చెలరేగాయన్న వార్త వ్యాపించడం, భయంతో ప్రయాణికులు దూకేయడంతో ఈ ఘోరం జరిగిపోయింది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వేగంగా వస్తున్న కర్ణాటక ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో మృతదేహాలు ముక్కలయ్యాయి. ట్రాక్పై శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదానికి అసలు కారణం ఏంటి, అగ్ని ప్రమాదం జరిగిందన్న వదంతులు ఎవరు పుట్టించారు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.